తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. అమిత్ షా, చంద్రబాబు భేటీలో ఈ నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. అధికారికంగా దీన్ని ప్రకటించాల్సింది. ఇటీవల వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు అన్నామలై. ఇటీవల ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించారు. తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు కుదరడంతో అన్నామలై అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో ఆయనకు జాతీయ స్థాయిలో అవకాశం కల్పిస్తామని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఏపీ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపుతున్నారు. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, ఎస్ సంతోష్, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎవరు వెళ్తారనే దాని మీద ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య కూడా కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొదట అంటే ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయినటువంటి అంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వల్ల ఈ రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. అయితే ఆ స్థానాన్ని కూటమికే దక్కే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన, మరోవైపు టీడీపీ, ఈ మూడు పార్టీల్లో ఎవరు తీసుకోవాలనే దాని మీద ఒక కీలక నిర్ణయం జరిగింది. దాంట్లో భాగంగా బీజేపీకే ఈ స్థానాన్ని ఇచ్చేందుకు టీడీపీ, జనసేనలు అంగీకరించాయి. సో దానికి అనుగుణంగా ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరిని పంపుతారనే విషయంపైన కూడా టీడీపీకి స్పష్టతనిచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే తమిళనాడులో కీలక నేతగా గత కొంతకాలంగా అక్కడ అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి అన్నమలైకి ఈ అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అధికారిక ప్రకటన ఈరోజు రాత్రి లేదంటే 1-2 రోజుల్లో ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే అంటే అన్నమలై ఇప్పటికే తమిళనాడులో బీజేపీ బలోపేతానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో నూతన అధ్యక్షులను బీజేపీ నియమిస్తుంది. సో దానిలో భాగంగా ఇప్పుడు అన్నమలైని కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఒకవేళ అన్ని కుదిరితే అతను సహాయ మంత్రిగా లేదంటే కేంద్ర మంత్రిగా కూడా ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాన్ని అన్నమలైకే ఇవ్వాలని చెప్పి బీజేపీ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి పార్టీ ముఖ్య నేతలతో కూడా బీజేపీ హైకమాండ్ కీలక సమావేశాలు నిర్వహించింది. ఫైనల్ గా అన్నమలైకే విజయసాయిరెడ్డి రాజీనామా చేసినటువంటి స్థానాన్ని ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే తమిళ రాజకీయాల్లో అంటే గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి అన్నమలై ఆ తర్వాత బీజేపీలో చేరడం, బీజేపీలో సైతం కేంద్ర నాయకత్వం దృష్టిలో ఒక కీలక నేతగా ఉండడమే కాకుండా కేంద్రం ఇచ్చినటువంటి టాస్క్లన్నింటినీ కూడా తమిళనాడులో పూర్తి స్థాయిలో అమలు చేయడం, యువతను ఆకర్షించడం, ఇటువంటి విషయాల్లో చాలా కీలకంగా అన్నమలై వ్యవహరించారు. సో అంతేకాదు అక్కడ ఉన్నటువంటి కొన్ని రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా అంటే సామాజిక పరంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర కీలకమైనటువంటి అంశాల్లో కూడా అన్నమలై ఎప్పటికప్పుడు తను వాటిని నిలదొక్కుని ఒక కీలకమైనటువంటి నేతగా నిలిచారు. సో ఫైనల్ గా ఇక అన్నమలైని కేంద్ర రాజకీయాల్లో కీలక నేతగా తీసుకురావాలనే ఆలోచనతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి రాజ్యసభ అవకాశాన్ని అన్నమలైకే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. సంతోష్, రైట్, థాంక్యూ రాజు.